దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ వాసులు. దీంతో క్రాకర్స్ షాప్స్ సందడిగా మారాయి. చైనా క్రాకర్స్ కాకుండా కేవలం శివకాశి బాణసంచాలనే కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. బంజారా హిల్స్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. సంతోష్, నగరంలో దీపావళి అంబరాలు సంబరాన్ని అంటున్నాయి. మొత్తంగా ఉదయం నుంచి ఇళ్లలో, ఆలయాల్లో పూజలతో మొదలైనటువంటి దీపావళి సందడి ఇప్పుడు క్రాకర్స్కి చేరుకుంది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లోని క్రాకర్స్ షాప్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. క్రాకర్స్ కొనడానికి నగరవాసులంతా కూడా ఒకసారిగా వచ్చేసారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు క్రాకర్స్ షాప్ వద్ద కొనుగోలుదారులతో ఏ విధంగా సందడిగా ఉందో. అయితే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా క్రాకర్స్ షాప్స్ అన్ని ఖాళీగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి కొంతమేర సేల్స్ పెరిగాయని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. ఈరోజు అయితే నిన్నటి నుంచే మొదలైనటువంటి దీపావళి సందడి, నిన్న నరక చతుర్దశి లేకపోతే పూజలు వీటన్నిటితో మొదలై ఈరోజు దీపావళి కావడంతో ఈరోజు కొంతమేర సేల్స్ గట్టిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచి అందరూ ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చేస్తూ కొనుగోలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అయితే ఈసారి క్రాకర్స్ ధరలు కూడా కాస్త ఎక్కువ స్థాయిలో ఉండడంతో సేల్స్ పైన కాస్త ప్రభావం పడిందనే చెప్తున్నారు వ్యాపారులు. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త ధరల్లో పెరిగాయనే చెప్పుకోవచ్చు. అయితే దీంతో కొంతమేర మందగించాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే క్రాకర్స్ మనం కాలవడం వల్ల పర్యావరణానికి ముప్పు వస్తుంది, ఇలాంటి వార్తలు రావడం, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని కొన్ని సినిమాల్లో క్లిప్పింగ్స్ కూడా రావడం, వీటన్నిటితో కొంతమేర జనాల్లో అవేర్నెస్ వచ్చేసి ఏవైతే స్మోక్ అధికంగా కారణమవుతాయో అలాంటి క్రాకర్స్ను కూడా ఈసారి కొనుగోలు చేయట్లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు లాస్ట్ అన్ని ఇయర్స్తో పోలిస్తే ఈసారి కొంతమేర వ్యాపారం డల్గానే ఉందని ఇక్కడ వ్యాపారం చెప్తున్నటువంటి మాట. అయితే ఉదయం నుంచి కూడా చాలా బోసిపోయినట్టుగా ఉన్నటువంటి షాపులు ఇప్పుడిప్పుడే కాస్త సందడిగా మారుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నాయండి సేల్స్? లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి కొంచెం తగ్గింది. కొంతమంది పొల్యూషన్ గురించి అని తగ్గించుకున్నారు. కొన్ని డిఫరెంట్ రీజన్స్తోనే కొంతమంది తగ్గించుకొని పొల్యూషన్ అనే సౌండ్ అని చేయట్లేదు ఫెస్టివల్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఒక 50% బిజినెస్ తగ్గింది. లేకుంటే ఈ పాటికి అసలు మాకు తీరిక లేకుండా జనాలు ఉంటుండే. నిన్న మొన్న మేము అనుకున్నాం ఇవాళ బిజినెస్ ఉండడం, ఇవాళ కూడా బిజినెస్ లేదు. ఇప్పుడే కొద్దిగా అది ఉన్నా అని అంత లాస్ట్ ఇయర్కి చాలా తగ్గినట్టు ప్రైజ్లు ఏం పెద్ద లాస్ట్ ఇయర్కి కొంచెం 10% ఇంక్రీజ్ అయినా బిజినెస్ మాత్రమే అంత లేకుండా. యాక్చువల్గా ప్రధానంగా ఈ రోజే కదా దీపావళి, మరి ఈ రోజే వ్యాపారం డల్గా ఉందని చెప్తున్నారు. మరి ఇన్ కేస్ రేపు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? అవకాశం ఏం లేదండి. రేపు పెరిగే ఇవాళ ఏమున్నా దీపావళి ఇవ్వాలి. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఆఫీసెస్, స్కూల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి అంత అవకాశం ఏం లేదు. పెంచి మేము 50-60% జరిగిందండి లాస్ట్ ఇయర్. ఇక్కడే కదా హైదరాబాద్లో అందరూ అదే విధంగా వ్యాపారస్తులు అందరూ అదే విధంగా చెప్తా ఉన్నారు. మొత్తంగా వ్యాపారాలు బాగా క్షీణించాయని చెప్తున్నారు. 50-60% వరకు కూడా సేల్స్ తగ్గిపోయాయని చెప్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్తో పోలిసి ఈసారి ధరల్లో 10% ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఈసారి పొల్యూషన్ పైన ప్రభావం కానీ లేకపోతే సేల్స్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవేర్నెస్ వీటన్నిటి కారణంగా కూడా తగ్గాయని చెప్తున్నారు. ఎలా ఉంది సందడి? లేకపోతే రేట్స్ ప్రభావం ఏమైనా చూపించిందా? లేకపోతే అందరూ అంటున్నట్టుగా సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉందా? సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే ఉంది, రేట్స్ ప్రభావం అయితే ఏం లేదు. కాకపోతే ఈ ఎక్కువ దీపావళి వల్ల పొల్యూషన్ కోసం అనేసి కస్టమర్స్ కూడా ఎక్కువగా రావట్లేదు. సో ఇంకా దాన్ని బట్టి మాకు కూడా సేల్స్ తగ్గింది. అంటే ఎలాంటి అవేర్నెస్ వచ్చింది? లైక్ పొల్యూషన్ వల్ల, స్మోక్ అండ్ మొత్తం పొల్యూషన్ వల్ల ఇంకా అవేర్నెస్ తోటి ఇంకా సోషల్ మీడియా త్రూ ఇవన్నీ నెట్వర్క్స్ త్రూ తక్కువైంది మొత్తం. అయితే మొత్తంగా ఎక్కువ సౌండ్ వచ్చే క్రాకర్స్ మానేసి లేకపోతే ఎక్కువ స్మోక్ వచ్చే క్రాకర్స్ మానేసి వేరే ఏమైనా కొనుగోలు చేస్తున్నారు? అంటే లాస్ట్ ఇయర్ వేరే బాంబ్స్ కొనుగోలు చేసే వాళ్ళంతా ఈసారి ఇతరత్ర వేరే ఐటమ్స్ కొనుగోలు చేయడం అట్లా ఏమైనా? అలానే జరిగింది. లైక్ సౌండ్ పొల్యూషన్ వాళ్ళేమో స్మోక్ అండ్ సౌండ్ లేకుండా నార్మల్ చిన్నవి కొనుక్కోవడం, లైక్ స్పార్కల్స్, జమీన్ చక్కర్స్ ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. దానికి మించి ఇంకేం ఎక్కువ తీసుకెళ్ళట్లేదు వాళ్ళు. మొత్తంగా ఎక్కువ దీపావళి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈసారి పొల్యూషన్ కాపాడుకోవాలి అనే అవేర్నెస్ సోషల్ మీడియాలో అందరిలో రావడం, ఆ తర్వాత ఇటీవల చైనా క్రాకర్స్ కూడా మనం వాడొద్దు అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాట్సాప్లో ఇలాంటి మెసేజ్ వచ్చినటువంటి తరుణంలో నగరవాసులంతా కూడా ఈ స్మోక్ ఎక్కువగా రిలీజ్ అయ్యే క్రాకర్స్కు స్వస్తి పలికారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తంగా జనాల్లో వచ్చినటువంటి అవేర్నెస్ కారణంగా చైనా క్రాకర్స్ను కూడా ఈసారి ఎక్కడ యూజ్ చేయడం లేదు. అయితే గతేడాదితో పోలిసి ఈసారి 10% రేట్స్ హైక్ ఉన్నప్పటికీ అటు ధరల ప్రభావం అవ్వచ్చు, లేకపోతే ఇటు ఎక్కువ దీపావళి జరుపుకోవాలనే ఉద్దేశంతో సేల్స్ మాత్రం గణనీయంగా అంటే 50% మేర తగ్గాయని చెప్తున్నారు వ్యాపారులు.